బీఆర్ఎస్ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. సుప్రీంకోర్టు స్టేతో పింక్ లోటస్ మీడియా బీజేపీ బీఆర్ఎస్ నేతలు పండగ చేసుకుంటున్నారన్నారు. అబద్దాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసినంత మాత్రాన ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కోర్టులు చట్టాలకు లోబడే తమ సీఎంలు వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి పనిచేశారని, 400 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడారని స్పష్టం చేశారు. హెచ్సియు సంబంధించిన అంశంలో 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిందైనా సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించిన అంశంలో కొన్ని అభ్యంతరాలతో స్టే ఇవ్వడాన్ని బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా పండుగ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు శునకానందం పొందడం తప్పితే మరొకటి కాదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పును, సుప్రీంకోర్టు యొక్క గైడెన్స్ను ప్రభుత్వం పాటిస్తుంది. ఇక ఆ భూముల అంశంలో ప్రభుత్వం అనుసరించిన తీరు కానీ, కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానం కానీ తప్పుడుగా ఉన్నదని చెప్పి చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజలెవరూ నమ్మకండి. ప్రభుత్వం చాలా స్పష్టంగా కేటగిరికల్గా మంత్రుల కమిటీ వేసింది. వాళ్ళు నీకు తెలుస్తారు. సుప్రీంకోర్టు ఉన్నది. అంతకు కాదంటే గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. చట్టాలకు, న్యాయానికి లోబడే ప్రభుత్వం ఏ కార్యాచరణ చేస్తూ తప్పితే గుడ్డిగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో చేయకపోతే అభివృద్ధి చేయట్లేడు, సంక్షేమం చేయట్లేడు అంటారు. చేస్తే వాటి మీద విమర్శలు చేసుకుంటూ ఇలాంటి ఒక దిగజారుడు ప్రచారాలకు రావడం, చివరికి ఈ దశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడడం అనేది ఒక ఇంత ఆశ్చర్యంగా కనిపించినప్పటికీ కూడా ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతుండ్రు, రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్న విషయాన్ని